హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ 59 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి, మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ప్రేమబంధం పార్ట్ 59. విరాజ్ ఎక్కడికి వెళుతున్నాడో తెలియకపోవడంతో అతని కోసం కంగారు పడుతూ ఉంటుంది ప్రియా. అమర్ని బుట్టలో వేసుకోవాలని అతని కోసం కాఫీ కలుపుకొని తీసుకుని వెళుతుంది నైని. ఇష్టం లేకుండానే పెళ్లి కూతురులా రెడీ అయ్యి కళ్యాణ మండపానికి బయలుదేరుతుంది అర్పిత. విశాల్పై కోపంగా ఉంటుంది శ్రావణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్లో చూసేద్దాం, వచ్చేయండి. శ్రావణి కోసం ఆఫీస్ బయట ఎదురు చూస్తూ ఉన్న విశాల్ ఆమె రావడం చూసి నవ్వుతూ ఆమెకి ఎదురు వెళ్ళాడు. అతన్ని చూసి కూడా చూడనట్లు మొహం పక్కకు తిప్పుకుని అతని పక్క నుంచి సీరియస్గా మొహం పెట్టుకుని వెళ్ళిపోయింది శ్రావణి. అది చూసి శ్రావణి ఒక్క నిమిషం ఆగు అంటూ ఆమె వెనకాలే పడ్డాడు విశాల్. అతని పిలుపు వినిపించిన రియాక్ట్ అవ్వకుండా వెళ్ళి తన స్కూటీ తీసుకుంది శ్రావణి. శ్రావణి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినవే బాబు అంటూ ఆమె వెనకే వెళ్ళాడు విశాల్. అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం అతని మొహం కూడా చూడకుండా స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావణి. అది చూసి అబ్బో, మేడం గారికి చాలా కోపం వచ్చింది. ఈ కోపం ఎప్పటికి తగ్గుతుందో ఏంటో అని తల కొట్టుకుని అనుకుంటూ తన కారు తీసుకుని ఆమెనే ఫాలో అయ్యాడు విశాల్. మీ అందరికీ చాలా సీరియస్గా చెప్పాను కదరా, ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షిత్ చేతికి ఆ దరిద్రం దొరకకూడదని. మరి ఇదంతా ఎలా జరిగింది అని పనివాళ్ళ మీద అరిచింది సౌదామిని. మేము చాలా జాగ్రత్తగానే బాబు దగ్గరికి మందు రాకుండా ఆయన తాకుండా చూసుకున్నామమ్మా. కానీ ఇది ఎలా బాబుగారికి దొరికిందో మాకు తెలియట్లేదు అని తలలో వంచుకొని అయోమయంగా అన్నారు అందులో ఒకడు. మీరు జాగ్రత్తగా చూస్తే ఆ బాటిల్ పై ఆకాశం నుండి హర్షిత దగ్గరికి వచ్చి పడిందా? పనికి మళ్ళీ ఎదవల్లారా, ఒక్క పని చేయడం చేత కాదు అని వాడిని తిట్టి, ముందు వాడిని లేపండి, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది, ఆడపెళ్లి వారి కూడా వచ్చేస్తున్నారు అని అసహనంగా అంది సౌదామిని. అలాగే అమ్మా అని హర్షిత్ని నిద్ర లేపడానికి తమకు చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు పనివాళ్ళు. కానీ హర్షిత్లో ఎలాంటి కదులు మెదులు లేదు. ఎలా పడి ఉన్నవాడు అలానే ఉన్నాడు. అప్పుడే ఒక అతను వచ్చి, అమ్మా, పెళ్లి కూతురు వాళ్ళు మండపానికి వచ్చేసారమ్మా అని చెప్పాడు. దాంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంది సౌదామిని. రాజ్ ఇంట్లోకి రాగానే ఆవేశంతో రగిలిపోతున్న త్రిపుర, రేయ్ అగరా అని అరిచింది. ఆమె గొంతులో ఉన్న కోపం గమనించి, ఇదేదో నిప్పు పెట్టినట్లుంది, చెప్తా దీని సంగతి అని మనసులో కచ్చిగా అనుకుని, ఏంటమ్మా అంతే కోపంగా అడిగాడు రాజ్. ఎక్కడి నుంచి వస్తున్నావురా సూటిగా అతన్ని చూస్తూ అడిగింది త్రిపుర. హాస్పిటల్ నుంచి వస్తున్నా చెప్పాడు రాజ్. అక్కడ నీకేం పని అడిగింది త్రిపుర. నాకేం పని ఉందో నీ మేనగోడలు చెప్పలేదా? ఈ పాటికి జరిగిందంతా పోసకొచ్చినట్లు చెప్పే ఉంటుందనుకున్నాను అడిగాడు రాజ్. అది దానికి తెలిసింది చెప్పింది. నువ్వు నీకు తెలిసింది చెప్పు, విని తరిస్తాను పళ్ళు నూరుతూ అంది త్రిపుర. ఏం చెప్పమంటావమ్మా? నీ మేనగోడలు చేసిన దిక్కుమాలిన పనికి ఇప్పుడు మనం పీకల్లోతు మునిగిపోయాము. అయినా హాస్టల్కి వెళ్ళవలసిన అవసరం నీ కోడలికి ఎందుకు వచ్చింది అడిగాడు రాజ్. వీడేంటి టాపిక్ అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకే డైవర్ట్ చేస్తున్నట్లున్నాడు అని మనసులో అనుకుని, అంటే బావా, ఒక్కసారి గీతుని కలిసి తనతో మాట్లాడి తనని నిన్ను మళ్ళీ ఒకటి చేద్దాం అనుకుని వెళ్ళాను బావా. కానీ అక్కడ అనుకోని పరిస్థితుల్లో గీతు నన్ను పట్టుకుని నోటుకొచ్చినట్లు తిట్టడంతో ఇలా జరిగిపోయింది. తల వంచుకుని బాధగా చెప్పింది ఇందు. ఆమె చెప్తున్న అబద్ధానికి చంపేసేలా ఆమెను చూస్తూ, చూడిందు, గీతు అంటే అమ్మకి నచ్చదు, అందుకే మేము విడాకులు తీసుకుంటున్నాము. అమ్మ కోసం నేను గీతను వదిలి అమ్మకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు, నువ్వు రాయబారాలు చేసి మమ్మల్ని కలపడానికి. అమ్మకు నచ్చిన అమ్మాయి కుక్కైనా చివరికి బురదలో పొర్లే పందైనా సరే నేను మాట్లాడకుండా దాని మెడలో తాళి కడతాను అని కొంచెం గ్యాప్ ఇచ్చాడు రాజ్. అంటే వీడి దృష్టిలో నేను కుక్కనా పందినా అనుకుని, ఏదైతే ఏమైందిలే, నాకు కావాల్సింది ఆస్తి, ఆ ఆస్తిని ఇచ్చేవాడు సెకండ్ హ్యాండ్
వాడైతే ఏంటి, థర్డ్ హ్యాండ్ వాడైతే ఏంటి, నాకోకే అని మనసులో అనుకుంటూ ఉంది ఇందు. ఆమెని ఆమె ఆలోచించడం చూసి ఇది నిజంగా సిగ్గులేని కుక్కే అని మనసులో అనుకుని ఈ విషయం గీతుకు చెప్పి తనతో విడాకుల కాగితం మీద సంతకాలు తీసుకుందామని నేను అక్కడికి వచ్చాను. కానీ నీ వల్ల అంత నాశనమైంది. నీ మూలంగా కడుపులో బిడ్డను పోగొట్టుకున్న గీతు నీ మీద కేసు పెడతానంటుంది. ఆ కేసు కోర్టులో రుజువయ్యి శిశు హత్య కేసు కింద నీకు శిక్ష పడితేనే తను నాకు విడాకులు ఇస్తుందంట అని పెద్ద బాంబు తెచ్చి ఆమె నెత్తి మీద పడేశాడు రాజు. ఆ మాట విన్న త్రిపురకి గుండెల్లో రాయి పడింది. కానీ ఇందు నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో ఇదేంటి ఏమీ మాట్లాడట్లేదు అని అనుకుని ఆమె వైపు తిరిగింది త్రిపుర. నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి రాజును చూస్తున్న ఇందుని చూసి ఆమెకి విషయం తెలియగానే షాక్ కొట్టింది అని అర్థమయ్యి లాగి ఆమె దవడ మీద ఒక్కటి పీకింది త్రిపుర. ఆ దెబ్బతో షాక్ నుండి తేరుకుని అత్తయ్య అంటూ ఏడుపు అందుకుంది ఇందు. చేసిందంతా చేసి తగలబడ్డావు కదే, మళ్ళీ ఇప్పుడు ఈ శోకండాలు దేనికి అని చిరాగ్గా మొహం పెట్టుకుని అంది త్రిపుర. శిశు అంట, శిశు హత్య కేసు అంట అత్తయ్య ఎక్కిళ్ళు పెడుతూ అంది ఇందు. నువ్వేడవకే బాబు, తనేదో బెదిరించడానికి అలా అని ఉంటుందిలే, కానీ దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత ధైర్యం లేదులే అంది త్రిపుర. నిజంగానా అత్తయ్య? తను నిజంగా స్టేషన్ వరకు వెళ్ళదంటావా అమాయకంగా మొహం పెట్టి అడిగింది ఇందు. దీనంగా కొడుకు వైపు చూసింది త్రిపుర. ఇందులో నాకెలాంటి సంబంధం లేదమ్మా, నాకు కావాల్సింది విడాకులు. అది రాకుండా అడ్డుపడిన నీ మేనకోడలే వెళ్ళి ఆ గీతు కాళ్ళు పట్టుకుంటుందో ఇంకేమైనా చేస్తుందో నాకైతే తెలీదు. కానీ గీతుతో సంతకాలు చేయించిన విడాకుల కాగితాలు రేపు ఈ టైం కల్లా నా చేతిలో ఉండాలి అని తన చేతిలో ఉన్న పేపర్స్ త్రిపుర చేతిలో పెట్టి వెనక్కి తిరిగి వెళుతూ, గీతుకి అంత ధైర్యం లేదని తక్కువ అంచనా వెయ్యవద్దమ్మా. ధైర్యం కోసం నర్మదా గారిని తోడు కూడా తెచ్చుకుంది గీతు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజ్ మాటలకి మైండ్ బ్లాక్ అవడంతో ఏమీ అర్థం కాక ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని అంటూ తల పట్టుకుని సోఫాలో కుప్పకూలింది త్రిపుర. ఆమెని ఆశగా చూస్తూ ఉంది ఇందు. అది చూసి వాడే చేతులెత్తేశాడు, ఇంకా నేనేం చేయగలను, నా వల్ల కూడా ఏమీ కాదు అని అంది త్రిపుర. మొహం మీద పడిన కాఫీ తుడుచుకుంటూ కోపం పంటి కింద అదిమి పెట్టి ఏమైంది అమర్ అని అడిగింది నైని. దీని అసలు కాఫీ అంటారా నైని? కాఫీ పెట్టడం రాకపోతే మూసుకుని ఒక మూలను కూర్చోవాలి, అంతేగాని ఇలా ప్రతి విషయంలోనూ నేనున్నానంటూ దూరిపోకూడదు అని నైనిపై గట్టిగా అరిచాడు అమర్. వీడేంటి నేనేం చేసినా కుక్క పిల్లలా నా కూడా తిరిగేవాడు, అలాంటిది ఈరోజేంటి సడన్గా నా మీద అరిచాంత ధైర్యం చేస్తున్నాడు, కొంపతీసి నా గురించి ఏమైనా వీడికి తెలిసిపోయిందా ఏంటి అని మనసులో నైని ఆలోచిస్తూ ఉండగానే ఎందుకు తన మీద అరుస్తున్నావు అమర్ అన్న శిశిర వాయిస్ నైని వెనక నుండి వచ్చింది. దాంతో గుండెలో దడ మొదలవగా వెనక్కి తిరిగి చూసి వామ్మో ఇది నా వెనకే ఉందా, అంటే ఇది నా మాటలన్నీ వినే ఉంటుంది, ఇక నా ఆస్తి గోవిందా అని మనసులో అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుని శిశిర వైపే చూస్తూ ఉంది నైని. చూడు శిశిర, కాఫీ ఇమ్మంటే అందులో షుగర్కి బదులు ఉప్పు వేసి ఇచ్చింది, అసలు దీనికి బ్రెయిన్ పనిచేస్తుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు కోపంగా అన్నాడు అమర్. చిరాగ్గా నైనిని చూసి నీకు షుగర్కి సాల్ట్కి కూడా తేడా తెలియడం లేదా అని ఆ కప్ ఇటువి అమర్, నీకు నేను కాఫీ కలుపుకుని వస్తాను అని అమర్ చేతిలో కాఫీ కప్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది శిశిర. అది చూసి రిలాక్స్ అయ్యి థ్యాంక్ యూ బేబీ, సమయానికి శిశిరాన్ని చూసి టాపిక్ మార్చి మంచి పని చేశావు, లేకపోతే ఇద్దరం ఇరుక్కునేవాళ్ళం, ఇంకా శిశిరకి నా మీద ఎలాంటి అనుమానం రాదు, థ్యాంక్ యూ వెరీ మచ్ బేబీ అంటూ అతని బొగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది నైని. అసహ్యంగా వెళుతున్న ఆమెను చూసి చిచి అంటూ నాప్కిన్తో బొగ్గ మీద పడిన ముద్దు ముద్రని తుడుచుకుంటూ ఉన్నాడు అమర్. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అస్సలు లెగకుండా మత్తుగా పడుకుని ఉన్న హర్షిత్ని ఆశ్చర్యంగా చూసి వాడిని చైర్లో కూర్చోబెట్టి పెళ్లి కొడుకులా రెడీ చేయండి, ఎట్టి పరిస్థితుల్లోని ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు అని గట్టిగా పనివాళ్ళ మీద అరిచింది సౌదామిని. ఆమె మాటకి ఎదురు చెప్పడం తెలియని వాళ్ళు అలాగే అమ్మా అని హర్షిత్ని చైర్లో కూర్చోబెట్టి పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారు. కారులోంచి పెళ్లి కూతురులో కొబ్బరి బొండం చేతపట్టి కిందకి దిగి ఒకసారి గుడివైపు చూసి
అందరూ నువ్వు తమ కష్టాలను తీరుస్తావని నీ మీద నమ్మకంతో నీ సన్నిధిలోకి వస్తారు. కానీ నేను కష్టాల నీడలో చేరడానికి నీ సన్నిధికి వచ్చాను. నా జీవితాన్ని ఎటు తీసుకుని వెళ్ళి ఏ తీరానికి చేర్చుతావో నీ ఇష్టం. నువ్వు నా జీవితాన్ని ఏం చేసినా నేను నిన్ను దూషించను. ఈ పెళ్ళి వద్దు అని నా తల్లిదండ్రులకి, నన్ను ఈ గండం నుండి కాపాడు అని నీకు అడగలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని మనసులో అనుకుంటూ గుడివైపు చూస్తూ ఉంది అర్పిత. ఎంతసేపటికి ఆమె అడుగు ముందుకు పడకపోవడంతో ఆమె భుజం మీద చేవేసి, పదక్క, ముహూర్తానికి సమయం అయిపోతుంది. నీకోసం బావగారు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారక్కడ, చిన్నగా నవ్వుతూ అంది అశ్విని. ఇంకా చేసేదేమీ లేక భారమైన అడుగులు ముందుకు వేసుకుంటూ ఆ గుడిలోకి వెళ్ళింది అర్పిత. స్కూటీ మీద వస్తున్న శ్రావణి స్కూటీ పంచర్ అవడంతో, అబ్బా, ఇది కూడా ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా అంటూ స్కూటీ దిగి అటూ ఇటూ చూస్తూ ఉంది శ్రావణి. అప్పుడే ఆమె ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు వైపు కోపంగా చూసి, నేను ఇక్కడే ఉంటే ఏదోలా నన్ను కారు ఎక్కమని సీన్ చేస్తాడు. పబ్లిక్లో సీన్ చేయడం వీడికి బాగా అలవాటు. ఎలా అయినా వీడి బారి నుండి తప్పించుకోవాలి అని మనసులో అనుకుని తన ఎదురుగా గుడి కనిపించడంతో ఆ గుడిలోకి వెళ్ళింది శ్రావణి. అతను కారు దిగకుండానే శ్రావణి అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి, ఏ శ్రావణి, ఆగబా అంటూ కార్ అక్కడే పార్క్ చేసి ఆమె వెనకే గుడిలోకి వెళ్ళాడు విశాల్. అమ్మా, పెళ్ళికూతురిని తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో కన్నీళ్లు దిగముంగుకుని అర్పితను తీసుకురావడానికి వెళ్ళింది జ్యోతి. మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు. అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోవాలి. మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందో చెప్తా మీ సంగతి అని పని వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సౌదామిని. అలాగే అమ్మా అని స్పృహలేని హర్షిత్ని పెళ్లి కొడుకులా రెడీ చేసి అతన్ని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు పనివాళ్ళు. అతను పడిపోకుండా ఒక అతను వెనక నుంచి అతన్ని పట్టుకుని ఉంటే మరొక అతను పంతులు గారు చెప్పినవన్నీ హర్షిత్ చెయ్యి పట్టుకుని అతను చేయిస్తున్నట్లు ఇతను చేయిస్తూ ఉన్నాడు. అది చూసి, ఏంటమ్మా ఈ విడ్డోరో, పెళ్లి కొడుకు స్పృహలో లేకపోవడం ఏమిటి, అతను చేయవలసిన కార్యక్రమాలన్నీ అతనితో మరొక వ్యక్తి చేయించడం ఏంటి, కలికాలం, డబ్బుంటే ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటా అని అనుకుంటున్నారు ఆ పెళ్ళి చూడడానికి వచ్చిన బంధువులు. అప్పుడే వచ్చి తల వంచుకుని అతని పక్కన కూర్చున్న అర్పితకి ఆ మాటలు చెవిలో పడుతూ ఉంటే అప్పటి వరకు గుండెలో దాచుకున్న కన్నీరు కరిగి కంటిలోంచి కారుతూ ఉంది. నైని చేసిన మోసాన్ని తలుచుకుంటూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న అమర్కి కమ్మనైన కాఫీ వాసన ముక్కుకు తగిలింది. వెంటనే కళ్ళు తెరిచి అక్కడ కాఫీ కప్పుతో కనబడిన శిశిరని చూసి చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ శిశిర, తల పగిలిపోతుంది, కాఫీ తెచ్చి మంచి పని చేసావు, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని అంటూ ఆమె చేతిలో కాఫీ కప్ అందుకున్నాడు అమర్. ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం తలపోటు రావడం కామనే కదా అని మెల్లిగా గొనిగింది శిశిర. ఆ మాట వినిపించడంతో, ఏంటి అని షాకింగ్గా అడిగాడు అమర్. అదే అమర్, అటు మీ బిజినెస్ ఇటు మా బిజినెస్ చూసుకుంటూ నువ్వు చాలా కష్టపడిపోతున్నావు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అని కన్నింగా అతన్ని చూస్తూ అంది శిశిర. ఓహ్ అదా, నేను ఇంకా ఏదో అనుకుని కంగారు పడి చచ్చాను అని చిన్నగా గొనిగాడు అమర్. నేను అన్నది అదే, మరి నువ్వేమనుకున్నావు అంత కంగారుగా అడిగావు అడిగింది శిశిర. దాంతో పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లు ఫీల్ అయ్యాడు అమర్. విశాల్ నుంచి తప్పించుకోవడానికి గుడిలో అటూ ఇటూ తిరుగుతూ విశాల్ని తన వెనహాల తిప్పించుకుంటూ ఉంది శ్రావణి. ఆమెను ఫాలో అవుతూ, వసే నా పెళ్ళమా, మాట వినవే బాపు అని ఏడుపు మొహం పెట్టుకుని ఆమె వెనమాలే వెళుతూ ఉన్నాడు విశాల్. అతన్ని తప్పించుకుంటూ వచ్చి అక్కడ ఒక పెళ్లి జరగడం చూసి వెళ్ళి ఆ పెళ్లి జనంలో కలిసిపోయి కూర్చుంది శ్రావణి. ఆమెను ఫాలో అవుతూ వచ్చి ఆమె కనిపించకపోవడంతో ఒకసారి ఆ ప్రదేశమంతా వెతికి పెళ్లి మధ్యలో కూర్చున్న ఆమెను చూసి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని, ఏంటి మేడం అలా వచ్చేశారు, ఏదో పొరపాటున చిన్న మాట నోరు జారితే నా మీద మీరు మరీ ఇంత కోపం తెచ్చుకోవడం ఏమన్నా బాగుందా అని అడిగాడు విశాల్. చిన్నమాట, అది చిన్నమాట, అందరి ముందు పరువు పోయింది, అసలు మళ్ళీ వాళ్ళని నేను ఎలా ఫేస్ చేయాలి అంటే నాకు ఎంత ఎంబారసింగ్గా ఉంటుందో తెలుసా అంది శ్రావణి.
ఓహ్! నీ బాధంతా దాని గురించా? నేనింకా నా మీద కోపం వచ్చిందేమో, ఎక్కడ నన్ను దూరం పెట్టి నాకు ఫుడ్డు, బెడ్డు లేకుండా చేస్తావేమో అని భయపడి చచ్చాను తెలుసా? కొంటిగా ఆమెని చూస్తూ చిన్నగా నవ్వుతూ అన్నాడు విశాల్. ఆ మాటతో చంపేసేలా అతన్ని చూసింది శ్రావణి. దాంతో అతని మొహంపై నవ్వు మాయమై భయం వచ్చి చేరింది. కోపంగా అతన్ని చూసి తన చూపు ముందుకు తిప్పి అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయింది ఆమె. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కాక తన ముందు ఆవిడని చూసి, అమ్మా, ఏంటి పెళ్లి కొడుకు అలా నిద్రపోతున్నాడు? నిద్రపోతూ పెళ్లి చేసుకుంటానని ఏమైనా మొక్కుకున్నాడా ఏంటి? అని అనుమానంగా అడిగింది శ్రావణి. ఆమె అలా అడగడంతో విశాల్ కూడా అటువైపు చూశాడు. మొక్కు కాదు, వాడి బొంద కాదు. బాగా తాగేసి పడిపోయాడమ్మా. ఎంత లేపినా లెగకపోవడంతో ఈ పెళ్ళి ఆగకూడదని అలా అతన్ని కూర్చోబెట్టి చేయిస్తున్నారు అంతే అంది ఆవిడ. దాంతో షాక్ అయ్యి, ఏంటి, తాగేసి పడిపోయాడా? మరి అంత పచ్చి తాగుబోతి నా పిల్ల ఎలా పెళ్లి చేసుకుంటుంది? అయోమయంగా అడిగింది శ్రావణి. డబ్బమ్మా డబ్బు. ఈ కాలంలో డబ్బుంటే చాలు, తాగుబోతునేంటి, రేపో మాపో పోయే ముసలివాడినైనా పెళ్లి చేసుకుంటారు. ఈ కాలపు ఆడపిల్లలు అలా తయారయ్యారు అంటూ తల కొట్టుకుంది ఆవిడ. ఆ మాటతో పెళ్లికూతురు వైపు చూశారు శ్రావణి, విశాల్. అక్కడ ఏడుస్తూ కూర్చుని ఉంది అర్పిత. ఆమెను చూడగానే విశాల్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఆవేశంగా పైకి లేచిన అతని చేతిని అతను నెక్స్ట్ మినిట్లో ఏం చేయబోతున్నాడో ఊహించిన శ్రావణి పట్టుకుని ఆపి, విశాల్ రా అంటూ అతని బయటికి లాక్కుని తీసుకువెళ్ళిపోతుంది. నన్ను వదిలి శ్రావణి అంటూ తన చేతిని గట్టిగా గింజుకున్నాడు విశాల్. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా విశాల్ అని కోపంగా అతన్ని అడిగింది శ్రావణి. నాకు అర్థమవుతుంది శ్రావణి, కానీ అక్కడ ఉన్నారే, అదిగో ఆ మూర్ఖులకే వాళ్ళేం చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. నేను వెళ్ళి అర్థమయ్యేలా చెప్పి వస్తాను. అయినా అలాంటి పచ్చి తాగుబోతుకి ఆ పిల్లనిచ్చి ఎలా పెళ్లి చేస్తారు? ఆ పిల్లని చూడు పాపం ఎంత ఏడుస్తుందో. లేదు, ఎట్టి పరిస్థితుల్లోని ఈ పెళ్ళిని నేను జరగనివ్వను, ఆపేస్తాను అని మళ్ళీ ఆ పెళ్లి దగ్గరికి వెళుతూ ఉన్నాడు విశాల్. అర్పితతో హర్షిత్ పెళ్ళి జరుగుతుందా? శిశిరికి నైని గురించి తెలిసిందని అమరికి తెలుస్తుందా? విశాల్ అర్పిత పెళ్ళిని ఆపగలుగుతాడా? నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మరి వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ లహరి రాజశేఖర్. హ్యావ్ ఏ నైస్ డే.